రావచ్చు. కనుక తగు రీతిగా మేము సిద్ధపడినట్లు సహాయం చేయండి. మీరు అక్కడకు ముందు ప్రభువా ఈ భూమి మీద సజీవముగా ఉండగానే మా వంతు పని ఏదైతే మేము మా విషయంలో, మా కుటుంబం విషయంలో, సంఘం విషయంలో, లోకం విషయంలో ఏ విషయాల్లో ఏదైతే చేయాలో అదంతా కూడా చేసి యేసు రమ్ము అని మిమ్మల్ని పిలిచే వారముగా ఉండగలుగుటకు సహాయం చేయండి. మరొకసారి మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. మీ హృదయాన్ని, మీ నడిపింపును, మీ తలంపులను గుర్తెరిగి మీకు లోబడేవారముగా, మీకు అందుబాటులో ఉండేవారముగా, మీరు వాడుకునేందుకు సాధనాలుగా ప్రభావ మేము ఉండుటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 10 నుంచి 18 వరకు మనం చదువుకున్నాం. ఈ వచన భాగాల్లో మరి దేవుడు అననీయ అనేటువంటి ఒక వ్యక్తిని దర్శించి అతన్ని ఏ విధంగా సౌలు దగ్గరికి పంపించాడో, అతను వెళ్ళి దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు సౌలు ఏ విధంగా దృష్టి పొంది బలపడ్డాడో ఇట్లాంటి విషయాలన్నీ మనం చదువుకున్నాం. దీంట్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. 10వ వచనం, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ఈ ఒక్క వరుసలో మరి అననీయ అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి, అతని యొక్క ఊరు దమస్కు అని, అతను ప్రభు యొక్క శిష్యుడు అని ఈ 3 విషయాలు అక్కడ మనం చూస్తా ఉన్నాం. గాడ్ నోస్ హిస్ పీపుల్. దేవునికి తన ప్రజలు తెలుసు. చూడండి, వాస్తవంగా అననీయ ఎవరో మనకు తెలియదు. ఈ లేఖన భాగంలో దేవుడు అననీయను దర్శించి పంపించకపోతే అననీయ ఒక రహస్య శిష్యుడిగానే ఉండి చనిపోయి ఉండేవాడు. లోకంలో చాలామంది ప్రవక్తలు ఉండేవారు, కానీ బైబిల్లో ఎవరి పేర్లు అయితే మనకు చెప్పబడ్డాయో వాళ్ళే మనకు తెలుసు. ఇంకా చాలామంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ జీవితాల గురించి బైబిల్లో చెప్పబడలేదు. అలాగనే మరి శిష్యులు కేవలం 12 మంది శిష్యులే కాదు, చాలామంది శిష్యులు నాటికి నేటికి ఉన్నారు పిల్లలు. కానీ అందరి గురించి బైబిల్లో చెప్పబడలేదు, అందరి గురించి లోకానికి తెలియపరచబడలేదు. కానీ బట్ గాడ్ నోస్ ద పీపుల్ ఆఫ్ ప్రేయర్, గాడ్లీ పీపుల్. దేవునికి భక్తి కలిగినటువంటి ప్రజలు ఎవరో, ప్రార్థనా పరులు ఎవరో, ఎంతమంది ఉన్నారో ఇవన్నీ కూడా దేవుడు ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. కరోనా వచ్చినటువంటి సమయంలో ఎక్కడెక్కడో దాగి ఉన్నటువంటి సేవకులందరూ కూడా బయటకు తీసుకురాబడ్డారు. అంతా ఆన్లైన్ మినిస్ట్రీ కాబట్టి మరి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా బయటకు వచ్చారు. ఒకవేళ ఆన్లైన్ పరిచయం అనేది లేకపోయినట్లయితే, సోషల్ మీడియా అనేది లేకపోయినట్లయితే ఇప్పటికీ మనకి చాలా మంది దైవ సేవకులు ఎవరో తెలుసుండేది కాదు. సో గాడ్ ఈస్ ద గాడ్ హూ బ్రింగ్స్ పీపుల్ ఫ్రమ్ హిడెన్ ప్లేసెస్. దేవుడు ఎలాంటి వాడు అంటే, దాచబడి ఉన్నటువంటి స్థలంలో ఉన్న తన వారిని బయటకు తీసుకుని వచ్చేటువంటి వాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు
గానుగ చాటున చాలు మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు, అంటే మిద్యానీయులు కంట పడకుండా ఈ గిద్యోను దాగి ఉన్నాడు. పిల్లలు గానుగ చాటున దాగి ఉండి గోధుమలు దుళ్ళగొట్టుచుండగా దేవుడు అతన్ని దర్శించాడు. అంటే ఎప్పుడో మరుగైనటువంటి వ్యక్తి, అతన్ని దేవుడు బయటకు తీసుకుని వచ్చి మరి విద్యాలయులకు బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. దాగి ఉన్నటువంటి గిద్యోనును దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. When God calls a person, he will be known to many people. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు, ఒక వ్యక్తిని దర్శించినప్పుడు అతడు అనేక మందికి తెలియపరచబడేటువంటి వాడుగా ఉంటాడు. మరి బైబిల్లో దావీదుని గురించి మనం చూస్తాం. దావీదు ఎవరో ఎవరికి తెలియదు. ఇంకా చెప్పాలి అంటే సమూయేలుకు కూడా తెలియదు. దేవుడు సమూయేలును అభిషేకించమని ఒకరోజు మరి యెష్షయి ఇంటికి పంపించాడు. ఆ సమయంలో దావీదు అక్కడ లేడు. మిగతా వాళ్ళంతా ఉన్నారు, కానీ దావీదు ఎక్కడో పొలంలో పనిచేసుకుంటా ఉన్నాడు. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అడుగుగా అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు. గొర్రెలను కాసేటువంటి వాళ్ళు చాలా వరకు ఎవరికి తెలియదు పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా సమాజానికి దూరంగా ఉండి పనిచేసుకుంటా ఉంటారు. ఏ పొలాల్లోనో, కొండ ప్రాంతాల్లోనో, లోయల్లోనో, అడవుల్లోనో, ఎడారిలో, ఇక్కడ ఎక్కడో వాళ్ళు గొర్రెలను కాచుకుంటూ ఎవరికి తెలియనటువంటి విధానంలో జీవిస్తూ ఉంటారు. అటువంటి దావీదును దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించాడు. దావీదు ఎప్పుడైతే అక్కడికి పిలువనంపబడ్డాడో ఆ తదుపరి దావీదు ఎవరు అనేది మొట్టమొదటిగా ఎవరికి తెలిసింది? సమూయేలుకు తెలిసింది. అప్పటి వరకు సమూయేలుకి దావీదు ఎవరో తెలియదు పిల్లలు. ఆ తర్వాత అంచెలంచెలుగా దావీదు ప్రజలకు తెలియపరచబడుతూ వచ్చాడు. దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. గొల్లియాతును హతమార్చినప్పుడు దావీదు ఎవరికి తెలియపరచబడ్డాడు అంటే ఫిలిష్తీయులకు తెలియపరచబడ్డాడు. అప్పటి వరకు ఫిలిష్తీయులకు దావీదు ఎవరో తెలియదు. ఎప్పుడైతే గొల్లియాతును హతమార్చాడో ఫిలిష్తీయులకి దావీదు ఎవరో తెలియపరచబడ్డాడు. గొల్లియాతును హతమార్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు కూడా దావీదు ఎవరో అనేది తెలియపరచబడ్డాడు. ఆ తర్వాత దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ తెలియపరచబడుతూ వచ్చాడు. అదంతా ఎలా సాధ్యమైంది అంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి దావీదును దేవుడు పిలిచాడు, దేవుడు అభిషేకించాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అతనికి శక్తిని ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. కనుక హీ ఈస్ నోన్ టు మెనీ పీపుల్. అనేక మందికి దావీదు తెలియపరచబడ్డాడు పిల్లలు. కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటంటే దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండెను. చూడండి, దేవుడు అతన్ని పిలవకుండా ఉన్నట్లయితే, దర్శించకుండా ఉన్నట్లయితే ఈరోజు మనం అననీయాల గురించి ధ్యానం చేసేవాళ్ళం కాదు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు, పిలిచినప్పుడు అతడు అనేక మందికి దీవెనకరంగా మారుతాడు. సరే, పిలిచి ఏమంటున్నాడంటే చూడు, ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. చూడండి, దేవుడు అతన్ని ఎవరు పిలుస్తున్నాడు? అననీయ అని పిలుస్తున్నాడు. గాడ్ నోస్ ఎవ్రీ పర్సన్స్ నేమ్. ప్రతి వ్యక్తి యొక్క పేరు దేవుడు ఎరిగి ఉన్నాడు. అందరి పేర్లు దేవునికి తెలుసు పిల్లరా. ఈ లోకంలో ఎన్ని కోట్ల సంఖ్యలో ప్రజలు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఆయనకు తెలుసు. వాళ్ళ పేర్లే కాదు, అంతరిక్షంలో నక్షత్రాలు కోట్ల కొలది ఉన్నాయి, వాటన్నిటికి కూడా ఆయన పేర్లు పెట్టుచున్నాడు అని బైబిల్లో మనం చూస్తాం. సో గాడ్ నోస్ ఎవ్రీ వన్స్ నేమ్.
ప్రతి వ్యక్తి యొక్క పేరు ఆయన ఎరిగి ఉన్నాడు. చూడండి, అననీయ అని పిలుస్తా ఉన్నట్టు కదా, దేవుడు పేరును మాత్రమే కాదు, ఆ వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా ఎరిగి ఉంటాడు. గాడ్ నోస్ అవర్ పాస్ట్, గాడ్ నోస్ అవర్ ప్రెసెంట్, గాడ్ నోస్ అవర్ ఫ్యూచర్, గాడ్ నోస్ అవర్ గాడ్లీ లైఫ్, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ ఆఫ్ us. దేవుడు మనలో సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు. మన ప్రార్థనా జీవితం ఎలాంటిదో, మన భక్తి జీవితం ఎలాంటిదో, మన విశ్వాస పరిమాణం ఎంతగా ఉందో, మన గతం ఎలాంటిదో, ప్రస్తుతం ఎలా ఉన్నామో, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నామో అన్నీ కూడా దేవుడు ఎరిగినటువంటి వాడు. పిలుస్తా ఉన్నాడు, అననీయ అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. చూడండి, ఆ పిలుపులో ఎంతో కమ్మదనం అనేటువంటిది ఉంది. పేరు పెట్టి పిలిచినటువంటి వాడిగా దేవుడు పిలువబడ్డాడు. ఆదికాండం 46వ అధ్యాయం, ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అప్పుడు రాత్రి దర్శనములో యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. చూడండి, యాకోబు యాకోబు అని ఎవరిని పిలుస్తున్నాడట? ఇశ్రాయేలును పిలుస్తున్నాడు. యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును దేవుడు పిలుస్తున్నాడు. ఇదే దేవుడు, ఇదే యాకోబును హెబ్రోను రేవు దగ్గర నీ పేరు ఏమిటి అని అడిగాడు. వాట్స్ యువర్ నేమ్, నీ పేరు ఏంటి అని అడిగాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు? నా పేరు యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. బట్ గాడ్ చేంజ్డ్ హిస్ లైఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేమ్. దేవుడు యాకోబు యొక్క జీవితాన్ని పేరుతో పాటు మార్చాడు. నీ పేరు ఇశ్రాయేలు అనబడింది. మరి ఇక్కడ ఎందుకు దేవుడు మళ్ళీ యాకోబు యాకోబు అని పిలుస్తున్నాడు? ఇప్పుడు దేవుడు పిలుస్తున్నటువంటి పేరులో ఉన్నటువంటి యాకోబు మోసగాడైనటువంటి యాకోబు కాదు, మార్చబడినటువంటి యాకోబు. దేవుని చేత మార్చబడ్డాడు పిల్లాడు, దేవుని చేత ఏర్పరచబడ్డాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, దేవుని చేత నడిపించబడినటువంటి వ్యక్తి యాకోబు. యాకోబు యాకోబు అని దేవుడు పిలిచాడు. మోషే మోషే అని దేవుడు పిలిచాడు. అబ్రహామా అని దేవుడు పిలిచాడు. ఆదాము. చూడండి పిల్లారా, మన బైబిల్ని గమనించినప్పుడు దేవుని యొక్క పిలుపులు మనకు అర్థమవుతాయి. మార్తా మార్తా, సౌల సౌల. చూడండి, దేవుని పిలుపులు అవన్నీ కూడా. సమూయేలు, ఇక్కడ అననీయను దేవుడు పిలుస్తా ఉన్నాడు. అననీయ అని పిలుస్తా ఉన్నాడు. పిలుస్తూ ఉంటే ఏమంటున్నాడు? అననీయ, ఇదిగో నేను. సో హి రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అననీయ దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఒకవేళ దేవుడు మన పేరు పెట్టి పిలవకపోయినా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనతో మాట్లాడుతున్నటువంటి వాడు మన సృష్టికర్త అని, మనల్ని మార్చేటువంటి దేవుడని, మనల్ని దర్శిస్తున్నటువంటి దేవుడని, మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడని, మనల్ని బలపరిచేటువంటి దేవుడని, మనల్ని సరిచేసేటువంటి దేవుడు అని మనం గుర్తించాలి. ప్రియులారా, ఇక్కడ అననీయ దేవుని యొక్క స్వరాన్ని గుర్తించి ఏమని చెప్తున్నాడు? ఇదిగో బాధ్యత అన్నమాట. పిలవగా అతడు ప్రభువా, ఇదిగో నేనున్నాను ప్రభువా అంటున్నాడు. సమూయేలు దేవుడు పిలిచినప్పుడు సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని ప్రారంభంలో గుర్తించలేకపోయాడు. దేవుడు సమూయేలును పిలుస్తుంటే సమూయేలు ఏమనుకున్నాడు? ఏలి నన్ను పిలుస్తున్నాడు. ఈ పైభాగంలో సౌలును కూడా దేవుడు పిలిచాడు. 9:5 మనం చదివితే, ప్రభువా నీవు ఎవరు? హూ ఆర్ యు? ద లార్డ్. సౌలు కూడా ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించే అనుభవంలోనికి ఇంకా రాలేదు. సమూయేలు ప్రభు యొక్క స్వరాన్ని గుర్తించే అనుభవంలోనికి ఇంకా రాలేదు. ఆ తరువాత
వాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని గుర్తించే అనుభవంలోనికి రాలేదు. ఇలా మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేయాలి, ప్రభువా ఏది నీ స్వరము? ఇఫ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్, sometimes we misunderstand, even if God speaks to us, that is devil speaks. ఇలా కొన్నిసార్లు మనం దేవుని యొక్క స్వరాన్ని గుర్తించకపోవడం వలన దేవుడు మాట్లాడుతుంటే మనం ఏమనుకుంటాం, సైతాన్ స్వరమేమో, లేక సైతాన్ మాట్లాడుతూ ఉంటే దేవుని స్వరమేమో అనుకుంటా ఉంటాం. We must recognize, we must filter, we must analyze. మనం దాన్ని విభజించాలి, దాన్ని గుర్తించాలి. ఏది దేవుని యొక్క స్వరమో, ఏది దయ్యం యొక్క స్వరం. ఏదైనా తోటలో ఇటు దేవుడు మాట్లాడాడు, సైతాన్ కూడా మాట్లాడాడు పిల్లల. కనుక ఈ స్వరాన్ని గుర్తించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ అననీయ చాలా స్పష్టంగా దేవుని యొక్క స్వరాన్ని గుర్తించిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలాగుందో. ఇదిగో నేను ఉన్నాను అనేటువంటి ఎక్స్ప్రెషన్ ఎలాంటిది అంటే, ప్రవక్త అయినటువంటి యెషయా యొక్క అనుభవం. దేవుడు ప్రవక్తతో మాట్లాడినప్పుడు నేను ఎవరిని పంపేదును, మా నిమిత్తం ఎవరు పోవును అని అంటే యెషయా అంటున్నాడు, నేనున్నాను నన్ను పంపము అంటున్నాడు పిల్లలు. అంటే దీన్ని వెల్ ప్రిపరేషన్ అంటారు. అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు వెళ్ళడం, దేవుడు ఎప్పుడు మాట్లాడితే అప్పుడు లోపడడం. అంటే దేవుని యొక్క స్వరం కొరకు కనిపెట్టుకొని ఉండడం, సిద్ధపాటు కలిగి ఉండడము. ఈ క్వాలిటీ అననీయాలో మనము చూస్తాం పిల్లల. బైబిల్లో మనం గమనించినప్పుడు దేవుని యొక్క స్వరం విన్నప్పుడు, లేక దేవుడు అర్థమైనప్పుడు వెంటనే వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేసి ప్రభువును వెంబడించారు, ప్రభువుకు లోబడ్డారు. ఉదాహరణకి యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. మర్నాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. పిల్లలు ఈ వచనం మనం చదివినప్పుడు ఎప్పుడైతే యోహాను దేవుని గొర్రెపిల్ల ఏం చెప్పాడమ్మా, దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువును చూపించి చెప్పాడో, వెంటనే యోహాను యొక్క శిష్యులు యేసు ప్రభు యొక్క శిష్యులుగా మారారు. యోహాను యొక్క శిష్యులు యేసు ప్రభువును వెంబడించేటువంటి వారుగా మారారు. అంటే వాళ్ళు అటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఎప్పుడెప్పుడు మెస్సియా వస్తాడో ఆయన మనం వెంబడిస్తాం. పిల్లరా, ఆ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఈరోజు, దాన్ని నేను తీసుకుంటాను, దానికి నేను లోపడతాను. దెస్సలోనికైలో ఉన్నటువంటి సంఘస్థులు ఆ విధంగా ఉండేవాళ్ళు. దెస్సలోనికైలో ఉన్నటువంటి సంఘస్థులు దేవుని వాక్యాన్ని ఏ విధంగా తీసుకునేవాళ్ళు అని అంటే, ఒక ఆఫీస్లో మనం ఎంటర్ అయినప్పుడు అక్కడ రిసెప్షనిస్ట్ ఎవరైనా ఉంటారు, ఎంట్రన్స్ లో ఉంటారు, దే హెల్ప్ యూ అన్నట్టుగా. ఒక పెద్ద పెద్ద ఆఫీస్ కార్యాలయంలో కానీ, తర్వాత కార్పొరేటెడ్ బిల్డింగ్స్లో, కొన్ని హోటల్స్లో, కొన్ని లాడ్జెస్లో, కొన్ని మెగా హోటల్స్కి మనం అడుగుపెట్టిన వెంటనే అక్కడ రిసెప్షనిస్టులు ఉంటారు పిల్లలు. వాళ్ళ పని ఏంటి అంటే, ఎవరైనా కస్టమర్ లోపలికి రాగానే వాళ్ళని సార్ మీకు ఏం కావాలి అని చెప్పి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వెల్కమ్ నోట్ చెప్తారు వాళ్ళకి. దెస్సలోనికైలో ఉన్నటువంటి సంఘస్థులు దేవుని వాక్యం విషయంలో అటువంటి సిద్ధపాటు కలిగి ఉండేవాళ్ళు. ఎప్పుడెప్పుడు దేవుని వాక్యం వస్తుందో దాన్ని మనం రిసీవ్ చేసుకుందాం, దాన్ని మనం తీసుకుందాం, దాన్ని మనం అంగీకరిద్దాం. అటువంటి వెల్ ప్రిపరేషన్ పిల్లర్. దేవుని వాక్యం రాగానే వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఇది దేవుని వాక్యము అని. ఆ విధానంలో వాళ్ళు వాక్యాన్ని తీసుకొని బలపరచబడి చాలా బలవంతులుగా జీవించారు.
క్రీస్తును పోలి బ్రతికారు, సేవకులను పోలి బ్రతికారు, భక్తి గల సంఘాలను పోలి బ్రతికారు. ప్రియారా దశలోనికలో ఉన్నటువంటి సంఘము. సరే, ఇక్కడ అననీయ ఏం చెప్తున్నాడు అంటే ఏమని చెప్తున్నాడు? ఇదిగో ప్రభువా నేను ఉన్నాను. నేను ఉన్నాను అంటే అర్థం ఏంటంటే నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్ము. పిల్లల ప్రవక్తలు అటువంటి సిద్ధపాటు కలిగి ఉండేవాడు. ఇర్మియా నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు అంటే వెంటనే వెళ్ళిపోయాడు. అటువంటి సిద్ధపాటు దేవుడు ఎస్కేల్తో మాట్లాడినప్పుడు, ఆమోస్తో మాట్లాడినప్పుడు, ప్రవక్తలతో మాట్లాడినప్పుడు వాడు గొప్ప సిద్ధపాటు కలిగి దేవుని మాట పట్ల వెంటనే విధేయత చూపించినటువంటి వారుగా ఉన్నారు. అననీయ అటువంటి సిద్ధపాటు కలిగి దేవుని యొక్క స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్టుగా మనము చూడవచ్చు. 11వ వచనం చదవండి. అందుకు ప్రభు నీవు లేచి చాలు చాలు ప్రియులారా, ఇక్కడ 11వ వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుడు అననీయతో మాట్లాడుతూ అంటున్నాడు, నీవు లేచి తిన్నని పడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చు. పిల్లల ఎంత వివరంగా దేవుడు ఇక్కడ అననీయతో మాట్లాడుతున్నాడో మనం చూడవచ్చు. ఏమని మాట్లాడుతున్నాడంటే వీధి పేరు చెప్తా ఉన్నాడు. వీధి పేరు ఏంటట? తిన్నని. వీధి పేరు తిన్నని అని చెప్తున్నాడు. పిల్లల వెళ్ళవలసిన వ్యక్తి పేరు సౌలు అని చెప్తే బాగుండేది కదా. ఇంకా ఏమని చెప్తున్నాడు? తార్సు వాడైన. అంటే సౌలు తార్సు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరింట్లో ఉన్నాడు? యూదా ఇంట్లో ఉన్నాడు. ఎంత డీటెయిల్గా, ఎంత వివరణాత్మకంగా, విపులంగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. వీరి పేరు చెప్తున్నాడు, ఇంటి పేరు చెప్తున్నాడు, మనిషి పేరు కూడా చెప్తా ఉన్నాడు. అంత స్పష్టంగా దేవుడు మరి అననీయతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క సర్వజ్ఞానముల గురించి మనం గుర్తించాలి. గాడ్ ఈజ్ ఆమ్నిషియంట్. ఆయన సర్వజ్ఞుడు. పిల్లలు సర్వజ్ఞుడు అంటే సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు. చూడండి, చాలాసార్లు మనం దేవుని గురించి వింటూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం, కానీ దేవుని యొక్క క్వాలిటీస్ ఏంటో మనకు అర్థం కావాలి. దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటో అనేది మనకు అర్థం కావాలి. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివో అనేది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చాలా స్పష్టంగా, ఎక్కడ మసక లేకుండా, అస్పష్టత లేకుండా చాలా క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎలా ఉంది అంటే రీచ్ ద టార్గెట్ ఇన్ రైట్ వే. లక్ష్యాన్ని తప్పిపోకుండా ఛేదించడం. పిల్లలు ఇంకెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఇంకెవరినో కలవాల్సిన పని లేదు. చాలా స్పష్టంగా దేవుడు అననీయతో మాట్లాడుతాడు. మన దేవుడు ఏదో అస్పష్టతంగా మాట్లాడేటువంటి వాడు కాదు. బైబిల్ అంతటినీ మనం పరిశీలన చేసినప్పుడు ఆయా సందర్భాల్లో దేవుడు చాలా స్పష్టంగా ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. 12వ వచనం చదవండి. చాలు. ఇలా ఈ వచనాన్ని మనం చదివినప్పుడు అననీయ గురించి సౌలుకి, సౌలుని గురించి అననీయకి దేవుడు స్పష్టత అనేది ఇస్తాడు.
టు అండ్ ఫ్రో. వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి, దేవుడు వాళ్ళని వీళ్ళని కలుపుతా ఉన్నాడు. వీళ్ళ సౌలును అననీయాను సౌలుకు దేవుడు కలుపుతున్నటువంటి సందర్భం. దీంట్లో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఒకసారి 10వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 5వ వచనం చదవండి, 5-6 వచనాలు. యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఇక్కడ కొర్నేలుతో సీమోను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సీమోను గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, సీమోను యొక్క పేరును చెప్తా ఉన్నాడు. సీమోను ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటి యొక్క వ్యక్తి పేరు కూడా చెప్తా ఉన్నాడు పిల్లలు. ఇక పేతురు, ఇక ఇక్కడ కొర్నేలు ఇంకా కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి పని లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎక్కడ ఆ వ్యక్తి ఉన్నాడు అనేటువంటి స్పష్టత దేవుడు కొర్నేలుకి ఇస్తా ఉన్నాడు. చూడండి, మళ్ళీ మనం అదే 10వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. ఇక్కడ పేతురుతో మాట్లాడుతున్నాడు పిల్లలు. కొర్నేలు గురించి పేతురుని గురించి కొర్నేలుకి దేవుడు సంధి చేస్తా ఉన్నాడు, కలుపుతా ఉన్నాడు. ఇద్దరిని కలిపి తర్వాత దేవుడు ఎటువంటి కార్యం చేస్తాడు అనేది మనం చూస్తాం పిల్లలు. గాడ్ వర్క్స్ బోత్ సైడ్స్. దేవుడు 2 వైపులో కూడా పనిచేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ వివాహం కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నారు అనుకోండి, వివాహం కోసం దేవుడి చిత్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఏదో ఒక సంబంధం ఏర్పడి వచ్చింది. అటువంటి సమయంలో ఏం చేయాలి అంటే బాగా ప్రార్థన చేసుకోవాలి. బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు అవతల వ్యక్తిని గురించి నీతో, నిన్ను గురించి అవతల వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు పిల్లరా. ఆ కన్ఫర్మేషన్ అనేది ఎప్పుడైతే కలుగుతుందో అక్కడ దేవుని కార్యం మనం ధైర్యంగా జరిగించవచ్చు. దేవుని చిత్తానికి సంపూర్తిగా మనము లోపడవచ్చు. ఉదాహరణకు మనం ఎలియాజరు గురించి చూసినప్పుడు బైబిల్లో అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు మరి భార్యను తెచ్చేదానికి బయలుదేరినప్పుడు దేవుని దగ్గర ఒక సూచన అడిగాడు. తలుపు వేసేది భార్య తెచ్చేదానికి బయలుదేరాడు, సూచన అడిగాడు. ఆ సూచన ప్రకారం దేవుడు పనిచేసినప్పుడు ఆ ఎలియాజరుకి అర్థమైంది ఏంటి అంటే, తన యొక్క యజమానుని కుమారునికి ఈమె దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి భార్య. సో సీకింగ్ గాడ్స్ విల్, ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని వెతకడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అది ఉద్యోగ విషయంలో అయినా, అది ఏదైనా ఒకటి కొనుక్కునేటువంటి విషయంలో అయినా, అది మరి ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి విషయంలోనైనా, అది ఏదైనా సరే జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి స్థితిలోనికి అడుగు పెట్టేటువంటి సమయంలో సీకింగ్ గాడ్స్ విల్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఏదైతే ప్రాముఖ్యమో దాంట్లోనికి అడుగు పెట్టబోయేటువంటి ముందు దేవుని యొక్క చిత్తాన్ని వెతకడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. బిడ్డలకు వివాహం చేసేటువంటి సమయంలో తల్లిదండ్రులు దేవుని చిత్తాన్ని వెతకడం, బిడ్డలు వివాహ వయసుకు వచ్చినప్పుడు వారు దేవుని యొక్క చిత్తం కొరకు ప్రార్థన చేసుకోవటం, ఇవి చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మనం గమనించేది ఏంటి అంటే, దేవుడు సౌలుని గురించి అననీయాతో మాట్లాడాడు, అదే సమయంలో అననీయాను గురించి కూడా సౌలుకు తెలియజేశాడు. అదే మనం 12వ వచనంలో చదువుకున్నాం. ఇంకొకసారి చదవండి 12వ వచనాన్ని. అననీయాను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడు. సో గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ దిస్
విజన్ పిల్లరా, ఈ దర్శనాన్ని దేవుడు సౌలు కూడా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఎక్కడ కన్ఫ్యూషన్ అనేటువంటిది లేదు. సరే, తర్వాత చదవండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు ఇక్కడ ఒకసారి మనం ఆగి ఆలోచన చేయాలి. దేవుడు అననీయాను దర్శించాడు, అననీయతో మాట్లాడాడు. అననీయ ఎక్కడికి వెళ్ళాలో స్పష్టంగా చెప్పాడు. ఆ పంపబడేటువంటి వ్యక్తికి కూడా దర్శనం చూపించాను అని దేవుడు తెలియజేశాడు. ఇన్ని తెలియజేసిన తర్వాత అననీయ ఒక రకంగా వెంటనే వెళ్ళిపోవాలి పిల్లరా. కానీ ఏమంటున్నాడు అననీయ? ఏమని చెప్తున్నాడు? ఈ మనుష్యుడు యెరూషలేములో చాలు పిల్లరా. ఇక్కడ దేవునితో అననీయ మాట్లాడుతూ ఉన్నాడు. సమ్ టైమ్స్ అవర్ సెల్ఫ్, మనలో ఉన్నటువంటి ఆ స్వయం అనేటువంటిది మన ద్వారా పనిచేస్తూ ఉంటుంది పిల్లలు. దేవుడు ఎంతో స్పష్టత ఇచ్చి ఉన్నప్పటికీ అననీయ ఏమంటున్నాడంటే సౌలును ఆ విధానంలో చూస్తా ఉన్నాడు. కొన్నిసార్లు మనలో కూడా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్న మనలో ఆ స్వీయం అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. ఆ సెల్ఫ్ విల్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది పిల్లలు. బైబిల్లో కూడా అక్కడక్కడ ఇట్లాంటి మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు దేవుణ్ణే మనం ప్రశ్నించేటువంటి వారంగా ఉంటాం. కొన్నిసార్లు దేవునికే మనం బోధ చేసేటువంటి వాళ్ళంగా ఉంటాం. చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది బైబిల్ మనం గమనించినప్పుడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము. ఒకవేళ మనం ఇటువంటి కేటగిరీలో ఉన్నామేమో పిల్లారా. యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం చదవండి. యేసు ఈ రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పటికి వాసన కొడుతుంది. పిల్లలా, ఈ వచనాన్ని మనం కొంచెం బాగా ఆగి ఆలోచన చేస్తే దేవుడు ఏమంటున్నాడు? ఈ రాయిని తీసే అంటున్నాడు. కానీ ఈమెమంటుంది? రాయిని తీస్తే వాసన వస్తుంది, చనిపోయి ఇప్పటికి 4 రోజులు అయింది. సమ్టైమ్స్ we also will be the same who teaches God. కొన్నిసార్లు మనం కూడా దేవునికే బోధించేటువంటి వాళ్ళంగా ఉంటాం. యేసు ప్రభువుకు తెలియదా లాజరు ఎప్పుడు చనిపోయాడు? యేసు ప్రభువుకు తెలియదా రాయి తీస్తే ఏమవుతుందో అనేది? పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రాక్టికల్గా మార్త చెప్పేది కూడా వాస్తవమే. ఎందుకంటే చనిపోయి 4 రోజులు అయింది, తీసుకెళ్ళి సమాధి చేశారు. రాయి తీస్తే వాసన వచ్చేస్తుంది, అది లోకపరంగా కరెక్టే. బట్ ద థాట్స్ ఆఫ్ గాడ్ ఈస్ డిఫరెంట్. అయితే దేవుని యొక్క ఆలోచనలు చాలా ప్రత్యేకమైనటువంటిది పిల్లలు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళుగా ఉంటారు. దేవుణ్ణి ప్రశ్నిస్తారు, ప్రభు అసలు ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు నా భర్తను తీసేసుకున్నావు, నా భార్యను తీసేసుకున్నావు, నా కుమారుని తీసేసుకున్నావు? కొన్నిసార్లు మనం కూడా మన జీవితంలో దేవుని ప్రశ్నిస్తాం పిల్లలు. ఏదైనా ఫెయిల్ అయినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, త్వరగా దేవుడు ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ప్రశ్నిస్తాం. అలా దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొద్దిమంది దేవునికే సలహాలు ఇస్తారు పిల్లలు. ప్రభు ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో, ఇలా ఉంటే బాగుంటుంది. అట్లాంటి వాళ్ళు కూడా బైబిల్లో మనకు కనిపిస్తారు పిల్లలు. We can't question God. మనం దేవుణ్ణి
లేము ప్రియులారా. ఇక్కడ అననీయ అంటున్నాడు, ఏమంటున్నాడంటే అననీయ ఏమని చెప్తున్నాడు, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులను ఎంతో కీడు చేసి పిల్లలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ అననీయ చెప్పేది కూడా వాస్తవమే. అయితే అననీయ చెప్పేటువంటి సమయానికి ముందే దేవుడు సౌలును మార్చి ఉన్నాడు. దేవుని కార్యం సౌలు జీవితంలో జరిగి ఉన్నప్పటికీ అది ఇంకా అననీయకు తెలియలేదు పిల్లలు. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఒకటి ఉంది. ఏంటంటే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కార్యం చేసేసి ఉంటాడు, కానీ మనం దాన్ని ఇంకా గుర్తించినటువంటి వారంగా ఉంటాం. దేవుని కార్యాన్ని గుర్తించకుండా ఉన్నప్పుడు మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి. మన దృష్టి విధానాలు వేరే విధంగా ఉంటాయి పిల్లలు. దేవుడు కార్యం చేసినప్పుడు దాన్ని గుర్తించడం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యం. ప్రభు లోతుతో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా ఇదిగో ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలపై దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉంది, కాబట్టి మీరు ఇమీడియట్గా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. యూ షుడ్ లీవ్ దిస్ ప్లేస్ ఇమీడియట్లీ బికాస్ ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రత దీని మీదకి రాబోతూ ఉంది, కాబట్టి మీరు వెంటనే ఈ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అది అక్కడ కనిపిస్తుంది కదా పర్వతం, ఆ పర్వతం మీదకి మీరు వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటే లోతు అంటున్నాడు, చూడండి పిల్లలు ఆ వచనం ఎలా ఉంటుందో. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. వారిని వెలుగులోకి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగూ కాదు. చూడండి పిల్లలు, అసలు దేవుడు లోతు యొక్క కుటుంబ క్షేమాన్ని కోరుతూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అనేది చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అనేది స్పష్టంగా పర్వతం అనే పేరు చెప్పి చెప్తా ఉంటే లోతు ఏమంటాడంటే అలాగూ కాదు. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. నిజంగా ఆ కీడు సంభవించి లోతు చనిపోయే పని అయితే అసలు లోతు దగ్గరికి దేవదూతలు వెళ్ళాల్సిన పనే లేదు, వాళ్ళని చేయబట్టుకొని బయటకు తీసుకురావాల్సిన పనే లేదు. ఒక విధమైనటువంటి గగురుపాటు, ఒక విధమైనటువంటి కలవరము, ఒక విధమైనటువంటి తొందరపాటు. ప్రియులైన అటువంటి పరిస్థితుల్లో అటువంటి భయాందోళనలతో ఉన్నటువంటి లోతు ఏం చేయాలో అర్థం కాక దేవుడు ఒక పక్క మాట్లాడుతూ ఉన్నప్పటికీ ఆ మాటల గురించి పట్టించుకోవట్లేదు, కానీ తనకు వచ్చినటువంటి ఆలోచనలపైనే దృష్టి పెడతా ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా, దేవుడు సౌలుని గురించి మాట్లాడుతూ లాస్ట్లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అతడు ప్రార్థన చేయుచున్నాడు అంటే అర్థం ఏంటి? మారాడనే కదా. అతడు ప్రార్థన చేయుచున్నాడు అన్న మాట అననీయ విన్నప్పటికీ కూడా ఇంకా సౌలును అనుమానించేటువంటి వాడుగానే ఉన్నాడు. దేవుని యొక్క కార్యము సౌలు జీవితంలో జరిగింది అనే విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పటికీ అననీయ సౌలు యొక్క పాత స్థితిని ఆలోచించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు కార్యం చేసినప్పుడు మళ్ళీ గతం గురించి ఆలోచించాల్సిన పని లేదు. దేవుడు కార్యం చేసినప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేని గురించి అయితే దేవుడు మాట్లాడుతున్నాడో దానిపైనే దృష్టి నిలుపుకోవాలి. అతడు ప్రార్థన చేయించున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాని మీద దృష్టి నిలపక అంతకుముందు జరిగినటువంటి దాని గురించి, ప్రస్తుతం అతడు ఎందుకు వచ్చాడనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ
యోహాను సువార్త 11వ అధ్యాయం 23వ వచనం చదవండి. 11:23. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా ఆ మార్త ఆయనతో అంత్య దినమున పిల్లరా, ప్రభు ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతుంటే మార్త ఎప్పుడో అంత్య దినముల గురించి మాట్లాడుతూ ఉంది. సమ్టైమ్స్ వి మిస్అండర్స్టాండ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు మనం దేవుని యొక్క స్వరాన్ని అపార్థం చేసుకునే ఉంటాం, అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళంగా ఉంటాం. దేవుడు ఒకటి మాట్లాడుతూ ఉంటే మార్త ఇంకొక దాని గురించి మాట్లాడుతూ ఉంది పిల్లరా. కానీ దేవుని కార్యం లాగా ఈవెన్ దో వి మిస్అండర్స్టాండ్ గాడ్ నెవర్ ఫెయిల్స్. వీళ్ళైనా మనం కొన్నిసార్లు దేవుని అపార్థం చేసుకున్నప్పటికీ, అర్థం చేసుకోలేకపోయినప్పటికీ దేవుని కార్యాలు మాత్రం ఆగవు. దేవుడు తాను తలపెట్టింది ఖచ్చితంగా చేస్తాం. బట్ వీ హ్యావ్ టు కోఆపరేట్ హిమ్. అయితే మనం దేవునికి సహకరించేటువంటి వారంగా ఉండాలి పిల్లలు. ప్రభు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో అతను ప్రార్థన చేయించున్నాడు, ప్రార్థన చేయించున్నాడు. అనని ఆ విధంగా మాట్లాడిన తర్వాత ప్రభు ఏమన్నాడు? అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, చాలు, నీవు వెళ్ళుము, యు గో అంటున్నాడు. నీవు వెళ్ళుము అంటున్నాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళు. దేవుడు విన్నాడు, అయినా పంపిస్తున్నాడు. ఎందుకు అంటే దేవునికి ఏది క్షేమమో, ఏది మేలో, ఏది ఆశీర్వాదమో, ఏది కీడో, ఏది పవిత్రతో, ఏది పాపమో, ఏది అపాయమో, ఏది క్షేమమో, ఇవన్నీ కూడా దేవునికి తెలుసుకోలేరు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తాన్ని పెరిగినటువంటి వాడు. కొన్నిసార్లు మనలో ఈ సెల్ఫ్ అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది. దేవుని కార్యాలు వెంటనే జరగకుండా పోస్ట్ పోన్ అయ్యేటువంటి విధంగా, దేవుని అర్థం చేసుకోకపోగా, దేవునికే సలహాలు ఇచ్చేవారుగా మనం కూడా కొన్నిసార్లు ఉంటాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చూడండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. మోషేను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి, బాబు నువ్వు ఫరోతో మాట్లాడు, అక్కడ కొన్ని సూచక్రియలు కూడా చేయాల్సి వస్తుంది, తర్వాత ఇశ్రాయేలుతో కూడా మాట్లాడి ఆ ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలును నువ్వు బయటకు తీసుకురావాలి. దట్ ఈస్ యువర్ బిజినెస్, ఆ టాస్క్, అది నీ యొక్క పని అని అంటూ ఉంటే మోషే ఏమంటున్నాడు? నేను ఎంతటి వాడుతున్నాను. మళ్ళీ దేవుడు ప్రిపేర్ చేశాడు పిల్లల. దేవుడు తన పేరు చెప్పాడు, ఇంకా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చాడు. గైడ్లైన్స్ ఇచ్చి అంత మాట్లాడిన తర్వాత మన 4వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి మళ్ళీ మొదటి స్థితిలోనే మోషే మాట్లాడుతున్నాడు. 4:1 చదవండి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. చూడండి, మోషే ఇక్కడ వెంటనే స్పందించలేకపోతున్నాడు, లోపడలేకపోతున్నాడు, వెంటనే దేవుణ్ణి బిలీవ్ చేయలేకపోతున్నాడు. పిల్లరా, వారు నా మాట వినరు. అప్పటికి ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడాడు, తన పేరుల గురించి కూడా బయలుపరిచాడు. అయినా కూడా మోషే అంటున్నాడు, నా మాట వినరు. అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? సరే, నీ చేతిలో ఏముందండి? కారణం నేను పైకి కింద పడేస్తే పామైంది. నీ చేతిని లోపల పెట్టుకొని తీస్తే కుష్టి వ్యాధి కనిపిస్తాను, మళ్ళీ బాగైపోయింది.
ఈ సూచనలు ఇచ్చిన తర్వాత దేవుడు వెళ్ళమంటే మళ్ళీ మోషే ఏమంటాడు తెలుసా? 10వ వచనం చదవండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, యెహోవాతో చెప్పగా. ఇంకా మోషే లోపడటం లేదు ప్రియ. ఇంకా మోషే దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంకా మోషే తన వైపే తాను చూసుకునేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని కార్యాల వైపు చూడలేనటువంటి వాడుగా ఉన్నాడు. అప్పటికి 2 సూచక్రియలు అక్కడ జరిగించబడ్డాయి. అప్పటికి దేవుని యొక్క పేరు అక్కడ బయలుపరచబడింది. దేవుని యొక్క ఉద్దేశం అక్కడ తెలియపరచబడింది. అయినప్పటికీ మోషే ఇంకా సందేహిస్తూనే ఉన్నాడు, ఇంకా వెనకడుగు వేస్తూనే ఉన్నాడు. 11, 12 వచనాలు కూడా చదవండి. మానవులకు నోరిచ్చిన వాడెవడు? కాబట్టి వెళ్ళుము అంటున్నాడు ప్రియ. అననీయాతో కూడా అదే అంటున్నాడు, నీవు వెళ్ళుము అంటున్నాడు. కాబట్టి వెళ్ళుము అంటున్నాడు. 4:13 చదవండి. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వానినే పంపుమనగా. చూడండి పిల్లలు, ఎన్నిసార్లు మోషే వెనకడుగు వేస్తున్నాడు. ఐ ఆమ్ నాట్ ఫిట్ ఫర్ గోయింగ్ దేర్. నీవు ఎవరినైతే పంపాలనుకుంటున్నావో వాళ్ళనే పంపించు. నేను నోటి మాంద్యం కలిగిన వాడును, వాళ్ళు నా మాట వినరు. ఇన్ని విధాలుగా మోషే దేవునితో మాట్లాడినప్పటికీ మోషే మాత్రం దేవుడు వదలలేదు ప్రియాక. మోషే కంటే అహరోను బాగా మాట్లాడగలడు. అది కూడా మోషేతో చెప్తాడు, నీ అన్నైనటువంటి అహరోను నేను ఎరుగుదును, అతడు నీకంటే బాగా మాట్లాడగలడు. ఎంతో మందికి గొప్ప నైపుణ్యతలు ఉన్నాయి, కానీ దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు. దేవుడు నిన్నే పిలిచాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీపైనే దృష్టి పెట్టాడు. దేవుడు నిన్నే వెళ్ళమంటున్నాడు. Even though we want to escape from God's sight, from God's task, God will never leave us. పిల్లరా, కొన్నిసార్లు మనం దేవుని పని నుండి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు మనల్ని విడిచిపెట్టడం. నినేవాకు వెళ్ళమంటే తర్షీషుకు వెళ్తున్నాడు యోనా. అయినప్పటికీ యోనాను అటు పట్టి తిమింగలం గర్భంలో పెట్టి మళ్ళీ నినేవా ప్రాంతానికి దేవుడు పంపించాడు. కుమ్మరి చేతిలో ఉన్నటువంటి మట్టి విడిపోతా ఉంది పిల్లలు, మట్టి విడిపోతా ఉంది. కుమ్మరి ప్రయత్నం చేస్తున్నాడు, సార మీద పెట్టి దాంట్లో కుండలాగా చేయాలని. విడిపోతా ఉంది మట్టి విడిపోతూ ఉంది. కానీ కుమ్మరి వదలటంలో అదే మట్టిని మళ్ళీ తీసుకుంటా ఉన్నాడు. అదే మట్టిని మళ్ళీ తీసుకొని తన మనసులో ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ కుండను తయారు చేసేది. లేదా కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ మనం లోపడలేని వారంగా ఉంటాం. అయినప్పటికీ దేవుడు మనల్ని వదలలేదు. దేవుడు మళ్ళీ మనల్ని పట్టుకొని మనల్ని వరుసలో నిలబెట్టి దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడు. ఇప్పుడు సౌలు గురించి మళ్ళీ అననీయతో మాట్లాడుతున్నాడు. 16వ వచనం చదవండి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను అతనికి చూపుదునని. చాలు. నా నామము నిమిత్తం ఇతడు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి. వీళ్ళగా దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలాగ మారుస్తాడో ఎవరికి కూడా తెలియదు. ఒకప్పుడు దేవుని పట్ల అవిధేయుడిగా ఉన్నటువంటి సౌలు దేవునికి సాధనంగా మారిపోయాడు. అందుకే ఇతను నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము అంటున్నాడు.
దేవుడు మనుషులను ఏ విధంగా దర్శిస్తాడో మనకు తెలియదు. సమరయ స్త్రీ అందరి చేత బహుశా తృణీకరించబడి ఉండవచ్చు, సమాజంలో తలెత్తుకోలేని స్థితిలో జీవించి ఉండవచ్చు. కానీ అదే స్త్రీని దేవుడు దర్శించి అదే ప్రాంతంలో అదే మనుషుల మధ్య తన సాధనంగా వాడుకున్నాడు. చీకొట్టినటువంటి వాళ్ళే ఆమెను దీవించేటువంటి వాడిగా మారాడు. కారణం ఏంటి అంటే ఆమె జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మార్చాడు. ఇతడు పాపైన మనుషుడు అని జక్కయ్యను చూసినటువంటి ప్రజలు దేవుడు జక్కయ్యను మార్చి ఇతను అబ్రహాము కుమారుడు అని చెప్పాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలాగ ఎక్కడ మారుస్తాడో మనకు తెలియదు పిల్లరా. ఇతడు నా నామము నిమిత్తము అనేక శ్రమలు అనుభవింపవాలి. పిల్లరా, పౌలుకి వచ్చినటువంటి శ్రమలు మామూలు శ్రమలు కాదు. దాని గురించి మనం చదవక్కర్లేదు. కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఎన్ని శ్రమలు అనుభవించాడో అనేది మనకు అర్థం. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు ఓడ ప్రయాణంలో బాధ అనుభవించాడో, ఎన్నిసార్లు ఉపవాసాలు ఉన్నాడో, రాళ్ళతో కొట్టి చంపబడేటువంటి విధానంలో కొట్టబడ్డాడో, ద్వేషించబడ్డాడో, ఆ లిస్టు మనకు కనపడుతుంది. ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో మరి విశేషముగా చాలు విశేషముగా ప్రయాసపడి ఎన్ని దెబ్బలు, ఎన్ని హింసలు, ఎన్ని కష్టాలు. అయితే అపోస్తుల కాలం 18:9-10 వచనాలు చదివినప్పుడు ఎన్ని శ్రమలు పౌలు అనుభవించినా గాడ్ ఈస్ విత్ హిమ్, దేవుడు అతనితో ఉన్నాడు. చదవండి ఒకసారి అపోస్తుల ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను. గాడ్ ఈస్ విత్ హిమ్, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అన్ని శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు అతనితో కూడా ఉన్నాడు, సౌలుతో కూడా ఉన్నాడు. ఎందుకు అంటే గాడ్ హ్యాస్ చోసన్, దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు, అతని సాధనంగా మార్చుకున్నాడు. అదే విషయాన్ని అననీయాతో దేవుడు మాట్లాడాడు. 17వ వచనం కూడా చదవండి. అపోస్తలుల కార్యాలు 9:17. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి చాలు అననీయ వెళ్ళాడు. అననీయ వెళ్ళి అని మనం ఇక్కడ చూస్తాము. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు, ఏ ఇంటికి వెళ్ళమన్నాడో ఆ ఇంటికే వెళ్ళాడు. ఎవరి మీద చేతులు ఉంచమన్నాడో వారి మీదే చేతులు ఉంచాడు. ఇక్కడ అననీయ గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అననీయ దాన్ని విశ్వసించాడు, నమ్మాడు. ఇప్పుడు అననీయ యొక్క తలంపులన్నీ కూడా మారిపోయినాయి. అంతకుముందు అననీయ యొక్క తలంపులు ఎలా ఉన్నాయంటే సౌలుని గురించి విరోధంగా ఆలోచిస్తా ఉన్నాడు. బట్ హీ చేంజ్ హిస్ హార్ట్. అయితే అననీయ ఆ తలంపులను మార్చుకున్నాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ అవర్ థాట్స్. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. దేవుడు చెప్పినటువంటి దాన్ని అననీయ విశ్వసించాడు. విశ్వసించడం మాత్రమే కాదు, విధేయత కూడా చూపించాడు. వెళ్తా ఉన్నాడు, వెళ్ళాడు, చేతులు ఉంచాడు. పిల్లగా దేవుడు మాట్లాడినప్పుడు అననీయ మరి విశ్వసించాడు, విధేయత చూపించాడు. He left his hesitation. తనకున్నటువంటి ఆ సంకోచం అంతటిని కూడా అననీయ విడిచిపెట్టేశాడు. పిల్లగా ఇప్పుడు అననీయ యొక్క హృదయంలో సౌలు ఇమేజ్ లేదు, సౌలులో ఉన్నటువంటి పౌలు ఇమేజ్ వచ్చేసింది. అందుకే అక్కడికి వెళ్ళి చేపెట్టి ఏమన్నాడు చెప్పండి? సౌలా సహోదరుడా అన్నాడు. సహోదరుడా అంటున్నాడు.
అంతకుముందు హింసించే వ్యక్తిగా చూశాడు, ఇప్పుడు సహోదరుడిగా చూస్తున్నాడు. పిల్లలు దేవుడు కార్యం చేసినప్పుడు మనకు విరోధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే మన సహోదరులు అయిపోతారు, వాళ్ళే మన సహోదరులు అయిపోతారు. గాడ్ వర్క్స్, దేవుడు కార్యం చేసినప్పుడు అటువంటి ప్రతిస్పందన అనేటువంటిది ప్రజల్లో కలుగుతుంది. నిజంగా సౌలు మారకుండా ఉంటే ఏ చెయ్యి అయితే అననీయ పెట్టాడో ఆ చెయ్యిని నరికేస్తుండేవాడేమో. ఎందుకో తెలుసా? అననీయ దగ్గరికి సౌలు వస్తున్నాడు, దమస్కు ప్రాంతానికే సౌలు వస్తా ఉన్నాడు, దమస్కులోనే అననీయ ఉన్నాడు. పిల్లలు, ఒకవేళ దేవుడు సౌలును దర్శించుకున్నా ఉంటే ఒకవేళ అననీయను కూడా సౌలు హింసించుండేవాడేమో, అదే చేతిని నరికి వేసుకునేవాడేమో, ఆ వ్యక్తిని చంపివేసుకునేవాడేమో. ఇఫ్ గాడ్ వర్క్స్, ఇఫ్ గాడ్ చేంజ్, దేవుడు మారిస్తే, దేవుడు పనిచేస్తే ఎటువంటి వ్యక్తి అయినా సరే మారాల్సిందే. సహోదరుడు అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు, ఏం చేశాడు? పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కళ్ళ నుండి గొర్రెల వంటివి రాలగా అతడు దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. చాలు చూడండి ప్రియులారా, అప్పటికి సౌలు అంధత్వంలో ఉన్నాడు. ఆ దమస్కు ప్రాంతంలో సౌలు యొక్క కన్నులు మూయబడ్డాయి. దమస్కు దారిలో సౌలు అంధుడైపోయాడు, కళ్ళల్లో ఏదో ఒక రకమైనటువంటి పొరలు కమ్ముకున్నాయి. హి బికేమ్ ఏ బ్లైండ్, ఒక గుడ్డివాడిగా మారిపోయాడు. పిల్లలు, ఎప్పుడైతే అననీయ వెళ్ళి ఆ సౌలు మీద చేయి పెట్టాడో సౌలు యొక్క కళ్ళల్లో ఉన్నటువంటి పొరలు రాలిపోయాయి. God preserves his treasure in his godly people, in his servants. పిల్లల, దేవుడు తన యొక్క నిధులను ఆయన యొక్క సేవకుల్లోనూ విశ్వాసుల్లోనూ దాచి ఉంచుతాడు. ప్రియుల, పొయ్యి చేయి పెట్టాడో లేదో పొరలు రాలిపోతా ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అననీయ ఈజ్ నాట్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, హీ ఈజ్ నాట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. అననీయ ఒక సేవకుడిగా కానీ లేక ప్రవక్తగా కానీ కాదు. ప్రియులారా, మనలాంటి శిష్యుడే, విశ్వాసియే. అందుకే అక్కడ ఏమని చెప్తామంటే, దమస్కులో అననీయ ఒక శిష్యుడు ఉండేను, ఒక శిష్యుడు ఉండేను. అంతియోకయలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడిపోయి, ఈరోజు మనము శిష్యులంగా లేక క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మనలో దేవుడు ఏం చేశాడు అంటే ఆ నిధులను ఉంచాడు. మనం లోకానికి ఉప్పుగా వెలుగుగా దేవుడు చేశాడు. గాడ్ విల్ యూజ్ us లైక్ అననీయ. దేవుడు అననీయ లాగా మనల్ని కూడా వాడుకుంటాడు. మోషేను దేవుడు వాడుకొని అద్భుతాలు ఐగుప్తు దేశంలో జరిగించాడు. చేపలు పట్టేటువంటి జాలర్లు దేవుడు వారిని వాడుకొని వారి ద్వారా అద్భుతాలను చేయించాడు. పిల్లలు, దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ఇక 18వ వచనానికి వచ్చేసరికి అక్కడ సౌలు దృష్టి పొంది లేచి బాప్తిస్మం తీసుకున్నాడు. తర్వాత ఆహారం తెచ్చుకొని బలపడ్డాడు. దేవుని అంబుల పొదిలో నుండి ఒక బలమైనటువంటి బాణము బయటకు వచ్చింది. ఇంకా తర్వాత సౌలు ఏ విధంగా జీవించాడో, ఎన్ని పత్రికలు రాశాడో, ఎన్ని సంఘాలు కట్టబడ్డాయో, ఎన్ని మిషనరీ ప్రయాణాలు చేశాడో, ఎంతమంది సౌలు యొక్క పరిచర్యలో మారు మనసు పొందారో, ఈ విషయాలన్నీ కూడా తర్వాత చాప్టర్స్లో, అధ్యాయాల్లో, అపోస్తుల కార్యాల్లో మనకు కనబడతాయి. కనుక దేవుడు కార్యం చేసేటువంటి వాడు. కాబట్టి అననీయ వలె మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క స్వరాన్ని గుర్తించేటువంటి అనుభవం, దేవునికి లోబడేటువంటి అనుభవం, దేవుని మాటను విశ్వసించేటువంటి అనుభవం, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అననీయ జీవితంలో నుంచి కొన్ని ఘట్టాలు ధ్యానించుకునేటువంటి కృప మీద ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఈ సందేశంలో నుండి మేము ఏదైతే నేర్చుకోవాలో దాన్ని మాకు నేర్పించండి. విన్న ఈ సందేశము ఆయన దుష్టుడు ఎక్కడ ఎత్తుకొని పోకుండా అది మాలో నిలుపుకొనుట కృప దయచేయండి. మీరు మాతో మాట్లాడుతూ ఉండగా, మీరు మా జీవితంలో ఎప్పుడో కార్యం చేసి ఉండగా, ఇంకా ఒకవేళ మేము దాన్ని గుర్తించలేని వారముగా ఉన్నామేమో, మిమ్మునే ప్రశ్నించే వారముగా, మీకే సలహాలు ఇచ్చేవారముగా, మీకే ఆజ్ఞాపించే వారముగా ఉన్నామేమో, మిమ్మల్ని అపార్థం చేసుకునే వారముగా ఉన్నామేమో, మాలో మీరు ఉంచినటువంటి ఆ నిధులు వెళ్లకుండా మేము ఇంకా ఆటంకంగా ఉన్నామేమో, ప్రభువా దయతో మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని బలపరచండి. ప్రభువా మీ కొరకు శక్తివంతంగా మమ్మల్ని జీవింపచేయండి. వెండి బంగారములు మా యుద్ధ లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చున్నామన్న రీతిగా మమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. ఆయన మీ ఉద్దేశాన్ని నెరవేర్చే వారముగా ఉండటం కృప దయచేయండి. వారు మీకు వెంటనే లోపడే వారముగా ఉండటకు సహాయం చేయండి. మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచండి. మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.